మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం. ఇక్కడ చూస్తే ఒక సత్యము మనం నేర్చుకుంటామండి. ఒక సత్యం ఏమిటి? ఆ సత్యము, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎవరు కోపం పుట్టిస్తున్నారు చెప్పండి? పెనిన్న, అంటే తన వైరి అయిన పెనిన్న. ఇప్పుడు కోపము పెనిన్న పుట్టిస్తూ ఉంది, విసికించేది ఆమె బహుగా విసికిస్తూ ఉంది, బహుగా కోపం పుట్టిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 10వ వచనం, మొదటి సమూయేలు మొదటి అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇప్పుడు దుఃఖం పుట్టించేది ఎవరు? పెనిన్న. ఈమె ఎవరి దగ్గర ఏడుస్తుంది? దేవుని దగ్గర ఏడుస్తుంది. బాధ పెట్టేది ఎవరు? చెప్పండి గట్టిగా. కానీ ఈమె ఏడ్చి రోధించి లేదా ప్రార్థించేది ఎక్కడ? ఇది సత్యం. నిన్ను బాధ పెట్టేది ఒక సమస్య ఉండొచ్చు, లేదా ఒక వ్యక్తి ఉండొచ్చు, ఒక వ్యవస్థ ఉండొచ్చు, లేదా ఒక ఇష్యూ ఉండొచ్చు. కానీ నువ్వు ఏడవాల్సింది అక్కడ కాదు. అర్థమవుతుందండి? నువ్వు ఏడవాల్సింది అక్కడ కాదు. నువ్వు కాళ్ళ మీద పడాల్సింది అక్కడ కాదు. నువ్వు ఏడవలసింది దేవుని సన్నిధిలో. ఇది మనం నేర్చుకునే పాఠం. కాబట్టి బాధ పెట్టేదేమో పెనిన్న బాధ పెడుతుంది, విసికించేదేమో పెనిన్న విసికిస్తుంది, కోపం పుట్టించేదేమో పెనిన్న కోపం పుట్టిస్తుంది. అయితే హన్నా పోరాడేది మాత్రం, హన్నా పోట్లాడేది మాత్రం, లేదా పోరాడేది మాత్రము పెనిన్నతో పోట్లాడట్లే, లేదా పెనిన్నతో పోరాడట్లే. ఏమనుకుంటున్నావు? ఎంత పిల్లలు ఉంటే మాత్రం గొడ్డుబొద్దని అంటావా, పిల్లల్ని అంటావా, గొడ్రాలు అంటావా, ఎలా కనపడుతుంది నీ ముఖానికి అని చెప్పి ఆమె మీదకి వెళ్ళట్లే, ఆమెతో తగు పెట్టుకోవట్లే, ఆమెతో గొడవ పెట్టుకోవట్లే. పెనిన్న బాధ పెడుతుంది, పెనిన్న కోపం పుట్టిస్తుంది, పెనిన్న దుఃఖము తెప్పిస్తుంది. కానీ హన్నా పోరాడింది మాత్రము దేవుని సన్నిధిలో పోరాడుతుంది. సోదరుడ, సహోదరి, నిన్ను బాధ పెట్టేది ఎవరైనా అవ్వచ్చు, నిన్ను హింసించేది ఎవరైనా అవ్వచ్చు, నీ సమస్య ఏదైనా అవ్వచ్చు. ఎవరి ద్వారా, దేని ద్వారా, ఏ రూపంలో ద్వేషించబడుచున్నా, ఎక్కడ నిన్ను బాధపడుచున్నా, ఎక్కడ ఏ ఇష్యూ నిన్ను బాధ పెడుతున్నా, లేదా ఏ ఇష్యూ నేను హృదయాన్ని అవి పొడిచినట్టు చేస్తున్నా, ఏడవలసింది అక్కడ కాదు, పోరాడాల్సింది అక్కడ కాదు. మనం చేసే పని ఏమిటంటే, ఎవరు మనల్ని బాధ పెడతారో నువ్వు ఒక మాట అంటే నేను అంత పిచ్చిదాన కనబడుతున్నానా, నాకు మాటలు రావా, నేను అనలేను అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు నువ్వు? ఏదో బైబిల్ పెట్టుకున్నా, ఇక చూద్దాం, బైబిల్ పక్కన పెట్టా కానీ చూసుకుందా. ఎవరు మనల్ని బాధ పెడతారో, ఏది మనల్ని బాధ పెడుతుందో దాని మీదకి వెళ్తాం. మనం దాని మీదకి వెళ్తాం, అక్కడికి వెళ్ళి తేల్చుకోవాలని చూస్తాం. నేను మాట్లాడలేనా, నేను అరవలేనా, నా వల్ల కాదా, నేను మాట్లాడలేను అనుకుంటున్నారా? సోదరుడ, సహోదరి, హన్నా పని చేయలే. నేర్పించే పాఠం ఏమిటంటే, హన్నా పెనిన్న బాధ పెట్టింది కానీ పెనిన్న మీద పోరాడలే, దేవుని సన్నిధిలో పోరాడుతుంది, దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. సోదరుడ, సహోదరి, మన సమస్య ఏదైనా కావచ్చు, మన సమస్య ఏదైనా కావచ్చు. అయితే ఆ సమస్యతో పోరాడడం కాకుండా దేవుని సన్నిధిలో పోరాడడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకోవాలి. కాబట్టి హన్నా దేవుని సన్నిధిలో పోరాడుచుంది. కాబట్టి మనుషులతో పోరాడక ఆ బాధను, దుఃఖమును దేవుని వద్ద పోరాడుటకు మార్చుకోగలిగితే, ఆ బాధ, వేదన అంటే నిన్ను దెప్పి పొడిచినప్పుడు, నిన్ను అవమానపరిచినప్పుడు, నువ్వు గొడ్రాలా, గొడ్డుబొద్దానా, పరికిమాలదానా, పిల్లలు లేనిదానా అని అట్లా అంటున్నప్పుడు, లేదా అవమానపరిచినప్పుడు, లేదా అప్పులోడు వచ్చి సిగ్గు లేదని డబ్బులు పడే, సిగ్గు లేదని డబ్బులు ఇచ్చారా, నువ్వు ఇచ్చినప్పుడు ఇలా తీసుకున్నావు, మళ్ళీ ఎప్పుడు ఇలా కొడుతున్నావు అని అలా నేను బాధ పెడుతున్నప్పుడు, ఏ విషయమైనా సరే నేను బాధ పెడుతున్నప్పుడు, ఆ బాధను ఏం చేయాలి? ఇప్పుడు దేవుని దగ్గర పోరాడడానికి నువ్వు మార్చాలి. కొంచెం కష్టమైన విషయమే, కొంచెం కష్టమే, మళ్ళీ చెప్తున్నాను, కష్టమే. కానీ నువ్వు మార్చగలగాలి. ఈమె మార్చగలిగింది. అలా మార్చగలిగితే
శ్రమలో బాధలో మనుషులతో పోరాడక దేవునితో పోరాడగలిగితే, ఆ బాధ దుఃఖమును దేవునితో పోరాటకు మార్చగలిగితే అవే మన విజయానికి సాధనాలు లేదా ఆయుధాలుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు శ్రమ వచ్చి ఎవడని తిట్టాడు అనుకోండి, మనం ఏమనిపిస్తుంది? ఒరే, నాకేదో మేలు జరగబోతుంది. ఇప్పుడు ఎవడన్నా మనం తిరుగుతున్నాడు వచ్చాడనుకోండి, ఏం చేయాలా? వాళ్ళు ఎంత మనల్ని బాధ పెడుతున్నారో, ఎంత మనల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎంత మనల్ని నొప్పి కన్నీరు తెప్పిస్తున్నారో, ఆ బాధ వేదన అదంతా కూడా ప్రార్థనలో పోరాడడానికి వాళ్ళిచ్చే మనకు భాగ్యం, లేదా వాళ్ళు ఇచ్చే మనకి ఇన్వెస్ట్మెంట్ లాంటిది. హన్నా గొప్ప ప్రార్థన మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఎంత వేదన బాధ ఉందో అదంతటిని మార్చి తన వైరి మీదకి వెళ్లకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు తిప్పగలిగింది, మార్చుకోగలిగింది, గొప్ప జవాబును పొందుకోగలిగింది. 44వ కీర్తన 3వ వచనం. 44వ కీర్తన 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించిదివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. వారి పోరాటము ద్వారా లేదా వారి అరుపులు కేకల ద్వారా స్వాధీనపరచుకోలేదు. నీ బాహువే, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను.